రీసెంట్ పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్స్ అండ్ ప్రోగ్రామ్స్. పబ్లిక్ హెల్త్ని హ్యాండిల్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఏం తీసుకుంది? ఇందాక నేను చెప్పినట్టు ఇది స్టార్టింగ్లో చెప్పినట్టు ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్ట్గా ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఇయర్ అండ్ రివ్యూ ఇస్తారు. లాస్ట్ 1 yearలో ఏం చేశారు అండ్ ఈ 1 yearలో స్పిల్ ఓవర్ ఉండేలాగా ముందు సంవత్సరంలో ఏం చేశారని బ్యూటిఫుల్ డాక్యుమెంట్. అసలు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మనకున్న హెల్త్ ఇనిషియేటివ్స్ ఎంత బాగా ఎవరూ సమ్మరైజ్ చేయలేరు. చాలా ఒక్కటి కూడా వదలకుండా నేను చెక్ చేశాను, మొత్తం ఒక్కటి కూడా వదలకుండా ప్రతిదీ ఫుల్గా మంచిగా సమ్మరైజ్ చేశారు. ఉండే ప్రతి స్కీమ్ ఉమెన్కి రిలేటెడ్ ఆర్ఎల్స్ మా ఫ్లాగ్షిప్ స్కీమ్స్ మొత్తం అన్ని లాస్ట్ 1 yearలో ఏం జరిగిందని. ఒకవేళ ఈ టాపిక్ నుండి క్వశ్చన్ వస్తే పక్కాగా ఇందులోనే వస్తుంది. దీని నుండి బయటికి వెళ్ళే ఛాన్సే లేదు. బయటికి వెళ్ళే ఛాన్స్ ఎందుకు లేదు? ఉండే ప్రతిదీ ఇచ్చారు కాబట్టి ఇంక బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు. అయితే ఇందులోనే మేజర్ స్కీమ్స్కి మనకి లోపల ఉండే విషయాలన్నీ తెలియాలి. కొన్ని డిఫరెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంజీవని ఏంటిది? టెలిమెడిసిన్ సర్వీసెస్. అలానే ఈ డిప్రెషన్ రిలేటెడ్ హ్యాండిల్ చేయడానికి టెలిమెడిసిన్, టెలిమానస్, ఇలాంటి వాటికి జస్ట్ అదేంటి దేనికోసం అని తెలిస్తే చాలు. ఆయుష్మాన్ భారత్ ఉందనుకోండి, దాని గురించి కొంచెం మనకి ఫ్లాగ్షిప్గా మొత్తం తెలియాలి. మిగతా వాటికేమో జస్ట్ అవి ఏంటి, ఇప్పుడు నేషనల్ టీబీ ఎలిమినేషన్ మిషన్ టీబీ కోసం తీసుకుంది, సికిల్ సెల్ అనేమియా కోసం తీసుకుంది, ఇవి కొంచెం డీటెయిల్డ్గా మనకు తెలియాలి. ఎందుకంటే ఇవి రీసెంట్గా లాంచ్ అయ్యాయి కాబట్టి. ఫస్ట్లీ ఇది లాస్ట్ 1 yearలోని రీసెంట్ పబ్లిక్ హెల్త్ ఇష్యూస్ ఇనిషియేటివ్స్ అండ్ యాక్షన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నవి. అన్నిటిలోని మోస్ట్ ఇంపార్టెంట్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్. ఆయుష్మాన్ భారత్, ఈ ఆయుష్మాన్ భారత్ కింద 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్లీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. ఇది ఏమని చెప్పాం? ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని దీని పేరు మార్చారని చెప్తున్నాం కదా. సో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఫస్ట్ కాంపోనెంట్ పర్టైన్స్ టు క్రియేషన్ ఆఫ్ 1,50,000 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. దాన్నే ఇప్పుడు మనము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని అంటున్నాం. ఇవి ఎలా క్రియేట్ చేస్తామో బై అప్గ్రేడింగ్ ఆర్ సబ్ హెల్త్ సెంటర్స్ అండ్ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్. ఓకే, ఇక్కడ ఫస్ట్ థింగ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అంటే మన ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టంలో ఉన్న ఎస్హెచ్సిస్ని పిహెచ్సిస్ని మనం అప్గ్రేడ్ చేయాలి. బోత్ రూరల్ అండ్ అర్బనా, ఓన్లీ అర్బనా? బోత్ రూరల్ అండ్ అర్బన్ రెండిట్లోని కూడా ఇది మనము స్ట్రెంథన్ చేయాలి. దానికోసం అది ఫస్ట్ స్కీమ్ మనకి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన. ఇందులోని సెకండ్ స్కీము ఆయుష్మాన్ భారత్ అంబ్రెలా స్కీమ్ కింద ఇవన్నీ వస్తాయి. సెకండ్ది ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన. ఇదేంటి? వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్. వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్. 5 lakh per family, 5 lakh per family without any limitation in the number. 5 lakh వరకు ఫ్రీ ట్రీట్మెంట్ వస్తుంది. బేసికలీ అది ఇన్సూరెన్స్ జరుగుతున్నట్టు. దీనికి మనము ఎటువంటి ప్రీమియం అనేది పే చేయాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ పూర్తిగా భరిస్తుంది. ఓకే, నా దీంట్లోని రీసెంట్గా అమెండ్మెంట్ జరిగింది. 70 years దాటిన వరకు ఏంటి అని అది చూద్దాము. అయితే ఫస్ట్లీ ఈ ఆయుష్మాన్ భారత్, ఈ ఎందుకు ఆయుష్మాన్ భారత్ నుండి అయితే ఒక క్వశ్చన్ రావచ్చు, ఎందుకంటే మేజర్గా దీని గురించి కదా ఎప్పుడు డిస్కషన్ జరిగేది. ఫస్ట్ టైం ఈ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు? మొత్తం ఓవరాల్ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన. జన ఆరోగ్య యోజన అంటే ఇది ఇన్సూరెన్స్ స్కీము. ఫస్ట్ టైం ఇది లాంచ్ చేసింది September 23, 2018లో లాంచ్ చేశారు. దీనికి మేజర్ ఉద్దేశము యూనివర్సల్ హెల్త్ కవరేజ్ క్రియేట్ చేయాలి. రైట్ టు హెల్త్ మనం ఇవ్వాలి అన్నది. ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అంటే మొత్తం అందరికీ ఫ్రీ హెల్త్ ఫెసిలిటీస్ కదా, సో దీని ద్వారా ఇవ్వాలి అని. ఆయుష్మాన్ భారత్ ఓవరాల్ ఫ్లాగ్షిప్ స్కీమ్ కింద ఇది వన్ ఆఫ్ ద కాంపనెంట్. ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా, ఆయుష్మాన్ భారత్ కింద 4 కాంపనెంట్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద కాంపనెంట్ టార్గెట్ టు 12 crore ఫ్యామిలీస్, అరౌండ్ 55 crore ఇండివిజువల్స్కి ఈ స్కీమ్ అప్లికేబుల్ అవుతుంది. దీంట్లోని పీపుల్ని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే బీపీఎల్ కార్డ్స్ ద్వారా కాదు, సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ ద్వారా, SCCC 2011 ద్వారా దీంట్లోని బెనిఫిషరీస్ని మనం ఐడెంటిఫై చేస్తాం. దీని ద్వారా ఏంటి అంటే 40% ఆఫ్ ద పాపులేషన్ మొత్తము దీని కిందకు వస్తారు, అంటే అరౌండ్ 55 crore. ఇది గవర్నమెంట్ ఇచ్చే నెంబర్సే, మనం ఇచ్చేది కాదు. గవర్నమెంట్ ఈ స్కీమ్ని ఐడెంటిఫై చేసినప్పుడు ఇంత పర్సంటేజ్ ఆఫ్ ద పాపులేషన్కి ఇది బెనిఫిట్ అవుతుంది అని. వరల్డ్స్ లార్జెస్ట్ స్కీమ్. వరల్డ్లోని ఏ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా 55 crore పీపుల్కి వెళ్ళట్లేదు.
నేనే అసలు అన్ని అంత పాపులేషన్ కంట్రీసే లేవు కదా బేసికల్లీ. దీని ద్వారా ఏమవుతుంది, హెల్త్ కవరేజ్ అప్ టు 5 lakh పర్ ఫ్యామిలీ యాన్యువల్లీ ఫర్ సెకండరీ అండ్ టెర్షియరీ కేర్. సెకండరీ అండ్ టెర్షియరీ కేర్ దీని అర్థం ఏంటి అంటే మనం పక్కా హాస్పిటలైజ్ అవ్వాలి. హాస్పిటలైజ్ అయితేనే ఇది అప్లికేబుల్ అవుతుంది. నార్మల్ ఫీవర్స్కి ఇది అప్లికేబుల్ అవ్వదు. ఓకే, దీంట్లో మేజర్ ఫీచర్స్ ఏంటి అంటే క్యాష్లెస్ యాక్సెస్ టు హెల్త్ కేర్. మనకి ఈ ఆయుష్మాన్ భారత్ పిఎం జన ఆరోగ్య యోజన కింద మనకి అబా కార్డ్స్ అనేవి వస్తాయి. ఈ అబా కార్డ్స్ని మనము చూపించి జన ఆరోగ్య పిఎంజే కార్డ్స్ అని కూడా అంటారు. ఇవి చూపించి మనము ఎంపానల్ అయ్యి ఉన్న హాస్పిటల్స్ దగ్గర, అంటే ఎంపానల్ అయ్యి ఉన్న హాస్పిటల్స్ ఎవరైతే దీనికి వర్తిస్తుందో, నౌ ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ అవ్వచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ అవ్వచ్చు, ఏవైతే దీని కింద వర్తిస్తాయో ఆ హాస్పిటల్స్ ఎంపానల్ అవ్వాలి. వాలంటరీగా ఎంపానల్ అయ్యి ఉన్న హాస్పిటల్స్ అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. మన ఆరోగ్యశ్రీ కార్డ్స్తో మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా, సేమ్ అలాంటిదే. ఓకే, ఇది ఎప్పుడవుద్ది, ద స్కీమ్ కవర్స్ అప్ టు 3 days ఆఫ్ ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ 15 days ఆఫ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ డయాగ్నోస్టిక్స్ అండ్ మెడికేషన్స్. ఇది డీటెయిల్గా చూడండి స్కీము. మెడికేషన్ ట్యాబ్లెట్లు ఖర్చు కూడా పెట్టుకుంటుంది, డయాగ్నోస్టిక్స్ మన టెస్టుల ఖర్చు కూడా పెట్టుకుంటుంది. ఒకవేళ మనం హాస్పిటలైజ్ అయిన 3 days ముందు, హాస్పిటలైజ్ అయిపోయిన తర్వాత 15 days వరకు కూడాను, అంటే మనము ట్రీట్మెంట్ తీసుకునే 3 days ముందు, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 15 days వరకు కూడా మనకు అయ్యే ఖర్చులు ఇది పెట్టుకుంటుంది. కానీ మ్యాక్సిమం 5 lakhs ఒక పర్సన్కి కాదు, ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా, ఒకరున్నా 5 lakhs, 5 members ఉన్నా 5 lakhs, 10 members ఉన్నా 5 lakhs. ఓకే, ఇది ఎవ్రీ ఇయర్ ఆటోమేటిక్గా అది వచ్చేసినట్టు. ఇయర్కి 5 lakhs, యాన్యువల్లీ 5 lakhs. ఎంతమంది ఉంటే అంతమందికి కలిపి 5 lakhs. ఇప్పుడు 10 మంది ఉన్నా అది 5 lakhs, ఇద్దరున్నా 5 lakhs. నో ఫ్యామిలీ సైజ్ ఆర్ ఏజ్ రెస్ట్రిక్షన్స్. ఎంత ఏజ్ ఉన్నా, ఎంత ఫ్యామిలీ సైజ్ ఉన్నా 5 lakhs వర్తిస్తాయి. అయితే దీంట్లోని ఒక మాడిఫికేషన్ చేశారు, ఇది అయిపోయినాయండి చెప్తాను. 1 ఫ్యామిలీకి 5 lakhs, ఒక ఫ్యామిలీకి 5 lakhs. నెక్స్ట్, కవరేజ్ ఫ్రమ్ ద డే 1. ఆల్ ప్రీ ఎగ్జిస్టింగ్ మెడికల్ కండిషన్స్ ఆర్ కవర్డ్ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ డే ఆఫ్ ఎన్రోల్మెంట్ ఎన్ష్యూరింగ్ టైమ్లీ ట్రీట్మెంట్. డే 1 ఈరోజు. ఇప్పుడు మీరు ఎక్కడైనా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ మీరు చూసుంటారు కదా, అందులో ఎలా ఉంటుందంటే కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు డయాబెటీస్లో అన్నారు అనుకోండి, మనకుంటే అప్లికేబుల్ కాదు, 3 months తర్వాత అప్లికేబుల్ అవుతుంది. ఆర్ఎల్స్ కొన్ని ఈ మోకాలు నొప్పులు ఇలాంటివి ఉంటాయి చూడండి, అవి అయితే 2 years ఉంటాయి కూలింగ్ ఆఫ్ పీరియడ్. మా మదర్కి యాక్చువల్గా ఈ స్టార్ హెల్త్ ఇవి ఇన్సూరెన్స్ చేద్దామని ట్రై చేస్తే, మా మదర్కి యాక్చువల్ నీ ప్రాబ్లం ఉందని దానికి సర్జరీ చేయించిన 2 years తర్వాత నుండి అప్లికేబుల్ అవుతుందంట. కూలింగ్ ఆఫ్ పీరియడ్ 2 years. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద నేను అప్లికేబుల్ అయిపోయాను. ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి నేను తీసుకున్నాను ప్రైవేట్ లెవెల్లోనే. స్టార్ హెల్త్ కానీ, బజాజ్ హెల్త్ పాలసీ కానీ ఏదైనా తీసుకున్నాను, ఎల్ఐసిలో కానీ ఎందులోనైనా తీసుకున్న తర్వాత డే 1 నుండి నాకు అది అప్లికేబుల్ అవ్వదు. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నాకు ఎగ్జిస్టింగ్గా ఒక ప్రాబ్లం ఉన్నా సరే, కొన్ని డిసీజెస్కి ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్ నేను వెంటనే వెళ్ళిపోతే అవ్వదు, 3 months వరకు ఆగాలి. 3 months తర్వాత నుండి నాకు ఏం జరిగినా సరే నాకు అందులో అప్లికేబుల్ అవుద్ది. సిమిలర్గా ఇప్పుడు నీ అన్నాను కదా, నీ ప్రాబ్లంకి ఏంటంటే కూలింగ్ ఆఫ్ పీరియడ్ 2 years అంట. మినిమమ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని 2 years అయి ఉంటే అప్పుడు అప్లికేబుల్ అవుద్ది. 2 years కట్టాలి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్లోనే మనకి ఎంత ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంత ఎక్కువ ప్రీమియం. మనం టెస్టింగ్ చేస్తారు కదా, డయాబెటీస్ ఉండి, హార్ట్ అటాక్ ఇలాంటివి ఏమైనా ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మనం ఎక్కువ కట్టాలి. ఓకే, ఆర్ఎల్స్ వాళ్ళు టెస్టింగ్ చేస్తారు, టెస్టింగ్ చేసిన తర్వాత ఏం ప్రాబ్లం లేకపోతే కొంచెం తక్కువ కట్టచ్చు, రైట్. కాకపోతే ఇందులో ఏంటి అంటే ఫ్రమ్ ద వెరీ డే వన్ మొత్తం ఇందులోని ఏవేవైతే అప్లికేబుల్ అవుతాయో జన ఆరోగ్య యోజన కింద ఏ డిసీజెస్ తీసుకొని వస్తారో, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద ఓన్లీ ఇవే వర్తిస్తాయని చెప్తాం కదా, ఆ ఆపరేషన్స్ వరకు ఫ్రమ్ ద డే 1 అప్లికేబుల్ అవుతుంది. ఇప్పుడు నాకు ఈరోజు కార్డు వచ్చేసింది, రేపు నేను వెళ్ళి ఆపరేషన్లో కావాలంటే వెళ్ళి తీసుకోవచ్చు, నాకు ఇది అప్లికేబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన ఇంప్లిమెంట్ చేయడానికి క్రియేట్ చేసిన అథారిటీ పేరు నేషనల్ హెల్త్ అథారిటీ.
ఈ నేషనల్ హెల్త్ అథారిటీ ఈ జన ఆరోగ్య యోజన మొత్తాన్ని చూసుకుంటుంది. ఏం చేస్తుంది? స్ట్రాటజీ బిల్డప్ చేస్తుంది. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు అబా కార్డ్స్ లాంటివి ఇష్యూ చేయాలి, హెల్త్ రికార్డ్స్ ఇంటిగ్రేట్ చేయాలంటే డిజిటల్ హెల్త్ కావాలి కదా. సో ఈ డిజిటల్ హెల్త్ మిషన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ స్టేట్ లెవెల్లోని ఆ రెస్పెక్టివ్ స్టేట్స్తో మాట్లాడి చేయాలి. ఎందుకంటే హెల్త్ ఈజ్ ఇన్ స్టేట్ లిస్ట్. ఈ ఆయుష్మాన్ భారత్ స్కీము అందుకని యాక్చువల్గా వెస్ట్ బెంగాల్లోని, ఢిల్లీలోని ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో లేదు. ఎందుకంటే మమతా బెనర్జీను అరవింద్ కేజ్రీవాల్ యాక్సెప్ట్ చేయట్లేదు. మేము సొంతంగా మేము చేసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. ముందు ఒడిస్సాలో కూడా ఇది అప్లికేబుల్లో లేదు. యాక్చువల్లీ మొన్న నవీన్ పట్నాయక్ దిగిపోయిన తర్వాత, ఇప్పుడు మోహన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అదే మోహన్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకున్నారు, ఆయుష్మాన్ భారత్ కిందకి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ తీసుకొచ్చిన ఇంకొకటి ఏంటి అంటే, ఇది చాలా మంచి స్కీమ్ యాక్చువల్లీ. ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలోనే కొంచెం అమెండ్మెంట్ చేశారు. దీని పేరు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ సీనియర్ సిటిజన్స్. ఇదేంటి అంటే 70 years దాటి ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క ఎకనామిక్ స్టేటస్ ఎంతని సంబంధం లేదు. ఎకనామిక్ స్టేటస్తో సంబంధం లేకుండా 5 lakhs వాళ్ళకి ఇస్తుంది. ఎకనామిక్ స్టేటస్తో సంబంధం లేకుండా 5 lakhs వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఇందాక మనం ఏం చెప్పాము, మొత్తం సైజ్తో సంబంధం లేకుండా ఒక ఫ్యామిలీకి 5 lakhs అన్నాం కదా. ఒకవేళ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 70 years దాటిన వాళ్ళు కోటీశ్వర్లు అయినా సరే వాళ్ళకి స్కీమ్ అప్లికేబుల్ అవుతుంది. ఇంకొక ఎవరికైనా అప్లికేబుల్ అవుతుంది. 70 years దాటితే ఎవరికైనా అప్లికేబుల్ అవుతుంది. 70 years దాటి ఉండాలి, ఎవరికైనా ఈ స్కీమ్ అప్లికేబుల్ అవుతుంది. ఇందాక మనం ఏం చెప్పాము, పక్కాగా సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ కింద పూర్ పీపుల్ కింద ఉండాలి అని. అది అప్లికేబుల్ అవ్వాలంటే ఇప్పుడు చేసిన అమెండ్మెంట్ ఏంటి అంటే, కొత్త స్కీము 70 years దాటి ఉండాలి, వాళ్ళ ఇన్కమ్ ఎంతైనా ఉండండి, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయండి, కానీ వాళ్ళకి స్కీమ్ వర్తిస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక సినారియోలోని 4 members ఉన్నారు. ఈ 4 membersలోని ఒక పర్సన్ 70 years దాటి ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ 4 membersలో ముగ్గురికి 5 lakhs, ఈ 4th person ఎవరున్నారో అతనికి సపరేట్గా 5 lakhs వస్తాయి. ఓకే, నౌ ఈ 4 membersలోని ఇద్దరు 70 కన్నా ఎక్కువ ఉన్నారనుకోండి, నా అక్కడ ఏమవుతుందంటే ఇద్దరికి ఈ 70 కన్నా ఎక్కువ ఉన్న ఇద్దరికి కలిపి 5 lakhs వస్తుంది. దీని అర్థము సీనియర్ సిటిజన్స్కి ఒక 5 lakhs, నార్మల్ పీపుల్కి ఒక 5 lakhs అని. కానీ వండర్ఫుల్ స్కీమ్ యాక్చువల్లీ. ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నీ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? సీనియర్ సిటిజన్స్కే కదా ఇవ్వాలి. ఓల్డ్ ఏజ్లో కదా ఎంత ప్రాబ్లం ఫేస్ చేసేది. ఎందుకంటే అది వన్ ఆఫ్ ద రీజన్. గవర్నమెంట్ సెక్టార్స్లో యాక్చువల్గా కొన్ని ఎలా ఉంటాయంటే, ఇన్ఫ్యాక్ట్ ఈ గ్రూప్ 1 సర్వీసెస్ కొంచెం కొన్ని బెటర్, కొన్ని బాగోవు. అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్ ఉందనుకోండి, రైల్వేలో జాబ్ అయితే ఇప్పుడు ఒక పర్సన్ కొడుకు జాబ్ చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళ పేరెంట్స్కి డిపెండెంట్స్ కింద కన్సిడర్ చేయరు. ఇప్పుడు జనరల్గా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తాయి కదా, జాబ్ సెక్యూరిటీలో భాగంగా. నా అందులో హెల్త్ సెక్యూరిటీ కింద ఆ పర్సన్కి, వాళ్ళ వైఫ్కి, వాళ్ళ పిల్లలకి డిపెండెంట్స్ కింద పేరెంట్స్ కన్సిడరబుల్ అవ్వరు. అసలు డిపెండెంట్స్ ఉండాల్సిందే పేరెంట్స్ కదా. $70 years 5 lakhs వరకు వస్తుంది. ఇందాక మనం చూస్తుంది 70 years అండ్ అబోవ్ ₹5 lakh యాన్యువల్ కవరేజ్ పర్ ఫ్యామిలీ. దీని ద్వారా ఏమనుకుంటున్నామంటే 6 crore ఎల్డర్లీ పీపుల్కి ఇది యూటిలైజ్ అవుతుందని చెప్తున్నాము. మనం డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్, ఒకవేళ దోస్ బెనిఫిటింగ్ ఫ్రమ్ అదర్ పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ లైక్ CGHS, ECHS ఆర్ ఆయుష్మాన్ CAPF కెన్ ఐదర్ కంటిన్యూ విత్ దేర్ కరెంట్ స్కీమ్ ఆర్ ఆప్ట్ ఫర్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. ఇందాక మీరు అడుగుతున్నారు కదా, ఒకవేళ ఆల్రెడీ వేరే స్కీమ్ కింద వాళ్ళు వస్తే, వేరే స్కీమ్ కింద గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద వస్తారు కదా, వాళ్ళు కావాలంటే అది తీసుకోవచ్చు, లేదంటే ఇది తీసుకోవచ్చు. కానీ యాక్చువల్గా అదే తీసుకుంటారు. అది 5 lakhs కన్నా ఎక్కువ వస్తుంది కదా. రైట్, ఇది ఒకటి. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ కింద ఉన్న నెక్స్ట్ది, దీని పేరు ఇప్పుడు చెప్పాను కదా సీనియర్ సిటిజన్స్ అని, దానికి పెట్టిన పేరు ఆయుష్మాన్ వయోవందన కార్డ్. ఆయుష్మాన్ వయోవందన కార్డ్. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ కింద వచ్చే ఇంకొకటి ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంథన్ చేయడానికి ఇది. దీంట్లో ఏం చేస్తాం మనము,
ఫోకసెస్ ఆన్ బిల్డింగ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, బ్లాక్ లెవెల్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్, క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్స్. బేసికలీ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాం. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్, పిఎం అబీమ్. యాక్చువల్లీ బోత్ ఇప్పుడు మనం చూసే చాలా దాంట్లోని సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. ఆయుష్మాన్ భారత్, పిఎం అబీమ్. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద డిజిటల్గా మొత్తం అన్ని లింక్ చేయడం, మన హెల్త్ రికార్డ్స్ లింక్ చేయడము, పర్సనల్ హెల్త్ రికార్డ్స్ క్రియేట్ చేయడము, హెల్త్ ఐడీస్ ఇవ్వడము, అబా హెల్త్ కార్డ్స్ ఇవ్వడము, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి నేషనల్ హెల్త్ అథారిటీకి పవర్ అనేది ఇచ్చారు. 2021లో ఇది లాంచ్ చేశారు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. దీని కింద ఏమవుద్ది, అందరికీ డిజిటల్ హెల్త్ ఐడీస్ అనేవి మనం ఇస్తున్నాము. నేషనల్ హెల్త్ అథారిటీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. దీని ద్వారా అందరికీ యూనిక్ హెల్త్ ఐడి అనేది మనకు ఆధార్ కార్డు లాగా అబా కార్డు లాంటిది వస్తుంది. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రీ, ఎవరెవరైతే ట్రీట్మెంట్ చేస్తారో డాక్టర్స్ రికార్డు లాంటిది కూడా, అటెండెన్స్ లాంటిది. నెక్స్ట్ హెల్త్ ఫెసిలిటీస్ రిజిస్ట్రీ, హాస్పిటల్స్ యొక్క రిజిస్ట్రీ కూడా మెయింటైన్ చేస్తాము. యూనిఫైడ్ హెల్త్ ఇంటర్ఫేస్, డిస్కవరీ అండ్ డెలివరీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, దేర్ బై స్ట్రీమ్లైనింగ్ హెల్త్ కేర్ ఇంటరాక్షన్స్ అండ్ ఇంప్రూవింగ్ సర్వీస్ యాక్సెసిబిలిటీ. నేను మీకు చెప్పాను కదా, బేసికల్ ఇక్కడ ఏమవుతుంది అంటే నా పాస్ట్ హెల్త్ కేర్ ఏముందో అది నా హెల్త్ ఐడి ఓపెన్ చేస్తే ఇప్పుడు ట్రీట్ చేసే డాక్టర్కి తెలుస్తుంది. దీనివల్ల అంత స్ట్రీమ్లైన్ అవుతుంది అని. డేటా ప్రైవసీ కూడా ఇందులో మెయింటైన్ చేస్తాము. రైట్. సో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని డిజిటల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది దీని ద్వారా మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే. ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, అదే అందులోని నేషనల్ హెల్త్ అథారిటీ. ఓకే. నెక్స్ట్ ఇమ్యునైజేషన్ యూవిన్ డిజిటల్ ప్లాట్ఫామ్. ఇది యూవిన్ ప్లాట్ఫామ్ దేనికని అడుగుతారు అంతే. యూవిన్ ప్లాట్ఫామ్ దేనికంటే మనకి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది ఉంది. ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ఎలా అయితే మన కోవిడ్ కోసం అంటూ కోవిన్ పోర్టల్ లాంచ్ చేసాం కదా, అలానే ఇమ్యునైజేషన్ మనకి చిన్నప్పటి నుండి పోలియో ఇవన్నీ వేస్తారు కదా. సో పుట్టినప్పటి నుండి 16 ఇయర్స్ వరకు కూడా కొన్ని వ్యాక్సినేషన్ అనేది చేస్తారు. అవన్నీ ఎంత పర్సంటేజ్ అయింది, ఎక్కడ ఖాళీ ఉంది, ఎంత గ్యాప్స్ ఉన్నాయి అనేవి ఐడెంటిఫై చేయడానికి ఇది ఒక ఆన్లైన్ వెబ్ పోర్టల్. దీని పేరు యూవిన్ పోర్టల్. యూవిన్ అంటే ఇక్కడ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ పోర్టల్. ఓకే. నేషన్ వైడ్ యూజ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆన్ 29th October. దీంట్లో మనం ఏం ట్రాక్ చేస్తామో 11 లైఫ్ సేవింగ్ వ్యాక్సిన్స్ ప్రొవైడెడ్ టు ద ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వ్యాక్సిన్ ఉందనుకోండి, ఆ పిల్లోడికి ఇచ్చారా లేదా, ఇవన్నీ ఇప్పుడు కోవిడ్-19లో మన వ్యాక్సినేషన్ అయిందా లేదా అని చెప్పి డిజిటల్ సర్టిఫికేట్స్ వచ్చాయి కదా, దాని ద్వారా తెలిసిపోద్ది కదా. ఇప్పుడు ఫేక్గా ఎవరో వేయడానికి లేదు. సేమ్ ఇలానే ఒక కిడ్ పుట్టిన కిడ్కి మనం వేసామో లేదా, ఆర్ఎల్స్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇవ్వాల్సింది ఏమైనా ఇచ్చామో లేదా అని చెప్పి ఈ యూవిన్ పోర్టల్ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది ఉంది మనకి. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద కొన్ని వ్యాక్సిన్స్ ఇవ్వాలని మ్యాండేటరీ. రైట్. ఇప్పుడు మిజల్స్ రూబెల్లా కోసం వ్యాక్సిన్ ఇస్తారు, ఐడియా ఉందా? పుట్టినప్పుడు పోలియోకి వ్యాక్సిన్ ఇస్తారు. ఇవి పక్కాగా మనకు పుట్టిన వెంటనే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు హాస్పిటల్స్లోనే. ఇవి అందరికీ వచ్చాయా లేదా అని ఐడెంటిఫై చేయడానికి. ఓకే. ఇది చూసుకోండి, ఫ్రమ్ బర్త్ టు 16 years. నెక్స్ట్ నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్. టీబీలోని ఇండియా ఏ పొజిషన్లో ఉంది డిసీజ్ బర్డెన్లో? ఫస్ట్. హైయెస్ట్ టీబీ బర్డెన్, హైయెస్ట్ ఎండిఆర్ రెసిస్టెంట్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బర్డెన్లో కూడా ఇండియా ఫస్ట్ పొజిషన్లో ఉంది. హెచ్ఐవి థర్డ్, హెచ్ఐవి టీబీ సెకండ్, హెచ్ఐవిలోని థర్డ్. నా ఈ నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కింద మనము చాలా ఎఫర్ట్ పెడుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ మన హెల్త్ మినిస్టర్ అమిత్ షా, ఆర్ఎల్స్ ప్రధాని మోడీ మొత్తం అందరూ కూడాను ఈ టీబీ గురించి తెగ మాట్లాడుతూ ఉంటారు యాక్చువల్లీ. ఎందుకంటే మనము ఈ ఇండియా వరల్డ్ వైడ్లో మనం ఫస్ట్లో ఉన్నాము అంటే ఒక నెగిటివ్ థింగ్లో ఇండియాకి మచ్చ కదా. సో దాన్ని సాల్వ్ చేయడానికి అని చెప్పి గ్లోబల్ టీబీ రిపోర్ట్ 2024 ఇచ్చింది. అది మనం టీబీని ఎంత తగ్గించగలిగామో చూపించింది.
ద ఇన్సిడెన్స్ రేట్ ఆఫ్ టీబీ ఇన్ ఇండియా హ్యాస్ షోన్ ఏ 17.7% డిక్లైన్. 17% తగ్గించుకున్నాము మనము ఎలాగా 2015లోని ప్రతి 1,00,000 మందిలో 237 మెంబర్స్కి టీబీ ఉంటే ఇప్పుడు 1,00,000 మందిలోని 195 మెంబర్స్కి టీబీ ఉంది. 17% తగ్గించాం మనం. టీబీ డెత్స్ 21.4% తగ్గాయి. అది టీబీ ఇన్సిడెన్సీ, టీబీ డెత్స్. ఓకే, యాక్సెస్ టు టీబీ కవరేజ్ ఇది చూడండి. టీబీ ట్రీట్మెంట్కి యాక్సెస్ పాస్ట్లో 53% ఉండేది, ఇప్పుడు 85%. 85% ఆఫ్ ద పీపుల్కి టీబీ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఎలా అవుతుందంటే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే టీబీ గురించి కూడా ఫోకస్ బాగా ఎక్కువ చేస్తున్నారు. రైట్, నెక్స్ట్ టీబీ హ్యాండ్లింగ్ చేయడానికి ఇది మనం ఎలా చేయగలిగామంటే నెంబర్ ఆఫ్ ఇనిషియేటివ్స్ లాంచ్ చేసాం. అందులో ఫస్ట్ థింగ్ టీబీ ముక్త్ భారత్ 100 days ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్. ఇది 7th Decemberన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ లాంచ్ చేశారు. టీబీ ముక్త్ భారత్ ఇది వరల్డ్ టీబీ డే 24th March అవుతుంది. ఈ మధ్యలో ఉన్న 100 days, ఇప్పుడు March 2025 ఉంచండి. ఈ 100 days మనము టీబీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, తగ్గించడానికి మనం క్యాంపెయిన్ చేస్తున్నాము. ఇందులోని 347 హై ప్రయారిటీ డిస్ట్రిక్ట్స్ ఎక్కడైతే టీబీ ఎక్కువ ఉందో ఆ ఏరియాస్లో మనం ఇది పుష్ చేస్తున్నాము. ఈ క్యాంపెయిన్ యొక్క మేజర్ ఉద్దేశము ఎవరెవరికైతే టీబీ కేసు ఎక్కువ ఉన్నాయో ఆ వల్నరబుల్ పాపులేషన్స్ని మనం ఐడెంటిఫై చేయడము, వాళ్ళకి ఎర్లీ ఇప్పుడు వాళ్ళు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నారనుకోండి వాళ్ళకి ఫస్ట్ లైన్ డ్రగ్స్ ఇవ్వడము, ఇలాంటివన్నీ చేయడము. ఫస్ట్ డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్, వాళ్ళకు ఉందో లేదో తెలియాలి. ఎందుకంటే నార్మల్ దగ్గర అనుకొని వదిలేయడానికి స్కోప్ అనేది ఉంది కదా. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా టీబీ కోసము మనము కొత్త డ్రగ్స్ని యాక్సెప్ట్ చేసాం. కొత్త డ్రగ్స్ని బెడాక్విలిన్ అండ్ డెలామనిడ్ మీకు డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. రీసెంట్గా టీబీ గురించి లాంచ్ చేసిన డ్రగ్స్ ఏంటి అని, ఆర్ఎల్స్ బెడాక్విలిన్ ఈ మన డెలామనిడ్ ఏంటి అని. ఇవేంటి అంటే మనం ఇందాక చెప్తాం కదా ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్, సెకండ్ లైన్ ట్రీట్మెంట్కి కూడా ఆ పర్సన్ బాడీ స్పందించకపోతే మనము డిఫరెంట్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి అని చెప్పి ఇలాగ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ ఎవరికైతే ఉందో వాళ్ళ కోసం క్రియేట్ చేసిన డ్రగ్స్ ఇవి బెడాక్విలిన్ అండ్ డెలామనిడ్. ఓకే, బెడాక్విలిన్ అండ్ డెలామనిడ్. నెక్స్ట్ నిక్షయ్ పోషణ్ యోజన. నిక్షయ్ అంటే అది నిక్షయ్ దేని గురించి రిలేటెడ్ అంటే టీబీకి రిలేటెడ్. టీబీని తగ్గించడానికి నిక్షయ్ మిషన్ అనేది తీసుకున్నాం. దాని ఫుల్ నేమ్ నిక్షయ్ పోషణ్ యోజన. దీనికి ఏం చేస్తారంటే 2018లో ఇది లాంచ్ చేసాము. పర్ మంత్ టీబీ పేషెంట్స్కి 500 రూపీస్ ఇస్తారు న్యూట్రిషియస్ ఫుడ్ తినడానికి. నెక్స్ట్ నిక్షయ్ మిత్ర. ఈ ప్రధాన్ మంత్రి టీబీ ముక్త్ భారత్ ఆర్ నిక్షయ్ మిత్ర ఇనిషియేటివ్ 2022లో లాంచ్ చేశారు. ఇదేంటి అంటే ఎవరైతే టీబీ పేషెంట్ ఉన్నారో వాళ్ళకి అడిషనల్ సపోర్ట్ ఇవ్వాలి. ఎలా ఇస్తాము అంటే మిత్ర అంటున్నాం కదా. సో ఏంటి అంటే ఈ ప్రైవేట్ సెక్టర్ యొక్క హెల్ప్ తీసుకుంటాం. ఈ కంపెనీస్ ఏవైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీ సిఎస్ఆర్ కింద చేస్తారో ఆ ఫండ్స్ని మనము టీబీ కోసం డైవర్ట్ చేస్తాం. రైట్, సో నిక్షయ్ మిత్ర. రైట్, సో నిక్షయ్ అన్న. నెక్స్ట్ ఇంకొకటి ఈ ఇయర్ దీనికి సిగ్నిఫికెన్స్ లేదు కానీ పాస్ట్లో మనము ఈ టీబీని మనము 21.1%, 17.4% తగ్గించాము. దీనికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ డాట్స్ స్ట్రాటజీ అనేది మనము ముందు యూస్ చేసాం. డాట్స్ స్ట్రాటజీ. ఈ డాట్స్ స్ట్రాటజీ వల్ల మనకి టీబీ ఎలిమినేషన్ అనేది జరిగింది. ఒకసారి డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ థెరపీ షార్ట్ కోర్స్. డాట్స్ డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ థెరపీ షార్ట్ కోర్స్. నెక్స్ట్ నేషనల్ ఎయిడ్స్ అండ్ ఎస్టీడీ కంట్రోల్ ప్రోగ్రామ్ ఫేజ్ 5 2023 నుండి 2026 వరకు నేషనల్ ఎయిడ్స్ అండ్ ఎస్టీడీ కంట్రోల్ ప్రోగ్రామ్. ఎస్టీడీ అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సో దీన్ని కంట్రోల్ చేయడానికి తీసుకున్నవి. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇందులో ఫేజ్ 5 ఇప్పుడు నడుస్తుంది 2023 నుండి 2026 వరకు.
నెక్స్ట్ మ్యాటర్నల్ హెల్త్ కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమేమి లాంచ్ చేసిందంటే ఫస్ట్లీ సుమన్ సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్. సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్ దీనికి ఏంటంటే assured dignified and respectful and quality healthcare at no cost and zero tolerance for denial of service for every woman newborn. సో బేసికల్ ఏంటంటే హెల్త్ కేర్ ఫెసిలిటీ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి. ఇది సుమన్ ఏంటది మాతృత్వ అభియాన్ అనేది ఇంకొకటి ఉంటుంది, ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ ఇదేంటి 6,000 రూపీస్ ఇస్తారు కదా, 5,000 రూపీస్ ఒకసారి 1,000 రూపీస్ ఒకసారి ఇస్తారు. ఇదేంటి అంటే సెకండ్ ట్రైమెస్టర్ అండ్ థర్డ్ ట్రైమెస్టర్లో ఉండేటప్పుడు ఉమెన్కి 2,000 చొప్పున ఇస్తారు. పుట్టేసిన తర్వాత ఇంకొక 1,000 రూపాయలు ఇస్తారు. ఇది దేనికోసం మనం చేస్తామంటే వీళ్ళు 3 months వచ్చిన తర్వాత వచ్చి అవ్వడము, వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఇంకొక 1,000 ఇవ్వడం, దీనివల్ల ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేది పెరుగుతుంది కదా. ఆ డబ్బులు కావాలి అంటే పక్కగా హాస్పిటల్లోనే వచ్చి చేసుకోవాలి. సో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరుగుతాయి. ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. లక్ష్య లేబర్ రూమ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్. ఈ మ్యాటర్నల్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి ఇనిషియేటివ్ లక్ష్య. ఈ జననీ సురక్ష యోజన ఇది మనకి నేషనల్ హెల్త్ మిషన్ అనేది ఉంది. నేషనల్ హెల్త్ మిషన్ కింద దీన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దీంట్లో మేజర్ ఉద్దేశం ఏంటంటే మనకి మ్యాటర్నల్ మార్టాలిటీ రేటు, నియోనేటల్ మార్టాలిటీ రేట్ చెప్తున్నాం కదా, అవి తగ్గించడానికి మనం తీసుకుంది. నెక్స్ట్ చైల్డ్, ఇవి మనకి ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ కోసము చైల్డ్ హెల్త్ కోసము లాంచ్ చేసింది ముస్కాన్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్ ఆఫ్ చైల్డ్ హెల్త్ సర్వీసెస్. చైల్డ్ హెల్త్ సర్వీసెస్ని బెటర్ చేయడానికి లాంచ్ చేసింది ముస్కాన్. లక్ష్య ఫర్ ఉమెన్, ముస్కాన్ ఫర్ చైల్డ్ హెల్త్. నెక్స్ట్ న్యూట్రిషన్ బెటర్ అవ్వడానికి బోత్ మదర్ అండ్ చిల్డ్రన్కి మనము నేషనల్ డీవార్మింగ్ డేని ఫిక్స్ చేస్తున్నాం. డీవార్మింగ్ అంటే అంగన్వాడీస్లోని డీవార్మింగ్ చేస్తారు కదా, ఐడియా ఉందా? ట్యాబ్లెట్స్ ఇస్తారు కదా, అలాంటిది. ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ ఆర్ అడ్మినిస్టర్డ్ ఇన్ ఏ సింగిల్ ఫిక్స్డ్ డే అప్రోచ్ వయా స్కూల్స్ అండ్ అంగన్వాడీ సెంటర్స్ ఇన్ 2 rounds టు రెడ్యూస్ ద సాయిల్ ట్రాన్స్మిటెడ్ హెల్మింత్ ఇన్ఫెస్టేషన్. రైట్, ఈ STH ఇన్ఫెస్టేషన్ తగ్గించడానికి ట్యాబ్లెట్స్ లాంటిది ఇస్తారు. ఏం ట్యాబ్లెట్స్? అయ్యి ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్. ఏమో మరి తెలియదు, గుర్తులేదు నాకైతే. చిన్నపిల్లలు కదా ఇస్తారా? మీకు ఇస్తున్నారా? ఓకే. నెక్స్ట్ జోకి అనేమియా ముక్త్ భారత్ ప్రోగ్రామ్. అనేమియా ముక్త్ భారత్ ప్రోగ్రామ్ కూడా మనం తీసుకున్నాము. ఇది సిగ్నిఫికెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేమియా అంటే ఏంటి? బ్లడ్ డిసార్డర్ రావడం, బేసికల్లీ ఇది బ్లడ్ డిసార్డర్. ఇండియన్ ఉమెన్ వల్ల చిల్డ్రన్ ఈ అనేమియా ఇష్యూ అనేది చాలా ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. మోర్ దాన్ 50% ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ ఫేసింగ్ ద ఇష్యూ ఆఫ్ అనేమియా. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే పుట్టబోయే పిల్లల యొక్క హెల్త్ చాలా దారుణంగా ఉంటుంది. ఈ స్టంటింగ్, వేస్టింగ్ ఇవన్నీ మనం చూడొచ్చు. కండిషన్ ఇన్ విచ్ ద నెంబర్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ దేర్ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఈజ్ ఇన్ఎఫిషియంట్ టు మీట్ physiological needs which vary by age, sex, altitude, smoking and pregnancy status. Now సో బేసికల్లీ ఏంటి, రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువ ఉండడము. రెడ్ బ్లడ్ సెల్స్ వల్ల మనకు ఆక్సిజన్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది మనకు తెలిసినట్టే. ఇప్పుడు ఈ ఆక్సిజన్ బాడీ మొత్తానికి స్ప్రెడ్ అవ్వడం అనేది ఎంతో ఇంపార్టెంట్. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండడం వల్ల, ఆర్ఎల్సీ రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నా సరే ఆక్సిజన్ మూమెంట్ సరిగ్గా లేకపోవడాన్ని అనేమియా అని అంటాం. ఇది ఐరన్ లోపం వల్ల రావచ్చు, డిఫరెంట్ ఇష్యూస్ వల్ల వస్తుంది. దేనివల్ల జనరల్గా వస్తుంది? ఐరన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది, ఫోలేట్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, విటమిన్ A డెఫిషియన్సీ, ఆర్ఎల్స్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా వీటన్నింటిలో వస్తుంది. జనరల్గా అయితే ఇండియన్ ఉమెన్ ప్రాబ్లము ఈ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఇష్యూ వల్ల వస్తుంది. ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ సరిగ్గా లేకపోవడం వల్ల మనకి ఈ విటమిన్ A అనేమియా ఇష్యూ అనేది వస్తుంది.
దీనివల్ల డ్రౌజినెస్, వీక్నెస్, ఫ్యాటిక్ ఇవన్నీ చూస్తాం మనము. నౌ దీన్ని హ్యాండిల్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6x6x స్ట్రాటజీ అనేది తీసుకుంది. 6x6x స్ట్రాటజీ దేనికి అంటే అనేమియా ముక్త్ భారత్ కోసం. అనేమియా ముక్త్ భారత్. నౌ 6x6లోని ఫస్ట్ 6 ఏంటి అంటే టార్గెట్ గ్రూప్ ఎవరని, 6 to 59 months ఆఫ్ ఏజ్ ఉన్నవాళ్ళు, అడాలసెంట్ గర్ల్స్ అండ్ బాయ్స్, ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్. లాక్టేటింగ్ మదర్స్ అంటే బేబీకి ఇనీషియల్గా 0 to 6 months వరకు పాలు ఇచ్చే టైంలోని, రీప్రొడక్టివ్ ఏజ్లో ఉండే ఉమెన్, 5 to 9 years ఆఫ్ ఏజ్లో ఉండే చిల్డ్రన్. వీళ్ళందరూ ఈ 6 కేటగిరీస్ని మనం ఐడెంటిఫై చేసాం. ఎంత డీప్గా అవసరం లేదు. 6x6x స్ట్రాటజీ దేనికి రిలేటెడ్ అంటే అనేమియా ముక్త్ భారత్ కోసము. నా వాళ్ళు 6 బెనిఫిషరీస్. ఈ 6 బెనిఫిషరీస్ని హ్యాండిల్ చేయడానికి 6 ఇంటర్వెన్షన్స్ మనం ట్రై చేసాం. ఏంటి? ప్రొఫైలాక్టిక్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్. ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు కదా, ఐరన్ ట్యాబ్లెట్స్, డీవార్మింగ్ చేయడము, ఇలాగా డిఫరెంట్ 6 ఇంటర్వెన్షన్స్ చేస్తున్నాము. దాంతోపాటు 6 ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ క్రియేట్ చేసాం. నేషనల్ అనేమియా ముక్త్ భారత్ యూనిట్ ఒక ఆర్గనైజేషన్ లాగా, ఇంట్రా మినిస్టీరియల్ కోఆర్డినేషన్, ఈ ట్యాబ్లెట్స్ అన్నీ సప్లై చేయడానికి యూనిట్స్, మొత్తం అనేమియా ముక్త్ భారత్ డిజిటల్ పోర్టల్, నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బేసికలీ అనేమియా గురించి రీసెర్చ్ చేయడానికి ఇలాంటివన్నీ మనం లాంచ్ చేసాం. సో 6x6x స్ట్రాటజీ టు క్రియేట్ అనేమియా ముక్త్ భారత్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏం వస్తుంది అంటే సికిల్ సెల్ అనేమియా అనేది వస్తుంది. సికిల్ సెల్ అనేమియా అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ష్రింక్ అయిపోవడం, స్ట్రైట్గా ఉండాల్సినవి సికిల్ సెల్ లాగా ఫామ్ అయిపోవడం. రైట్, దీనివల్ల ఈ ఆక్సిజన్ ప్రాసెస్లో ఇబ్బంది వస్తుంది, మన ఈ బ్లడ్ వెజల్స్లో ప్రాబ్లం వస్తుంది. ఇది ఎక్కువగా మనము ట్రైబల్ బెల్ట్స్లో చూస్తున్నాం. ట్రైబల్ బెల్ట్స్ ఈ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా ఈ ఏరియాస్లో ఈ సికిల్ సెల్ ప్రాబ్లం అనేది మనం ఎక్కువ చూస్తున్నాం. అండ్ ఇండియా బేర్స్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ బర్డెన్ ఆఫ్ సికిల్ సెల్ అనేమియా విత్ ఓవర్ 1 million people ఎఫెక్టెడ్ బై ద డిసీజ్. 10 lakhs people కన్నా ఎక్కువ ఇది ఫేస్ చేస్తున్నారు. ఇది జనరల్గా ఇది హెరిడిటరీ డిసీజ్ కాజ్డ్ బై మ్యూటేషన్స్ ఇన్ వన్ ఆఫ్ ద జీన్స్ దట్ ఎన్కోడ్ హెమోగ్లోబిన్ ప్రోటీన్. జీన్ మ్యూటేషన్ అవ్వడం వల్ల ఇది జరుగుతుంది. ఒకవేళ బోత్ ఫాదర్ అండ్ మదర్కి ఎక్కువ ఉంటే పక్కాగా చైల్డ్కి వస్తుందంట సికిల్ సెల్ అనేమియా డిసీజ్. జీన్స్ జనరల్గా ఫాదర్ మదర్ ఇద్దరి నుండి వస్తాయి కదా. ఆ ఇన్ఫెక్టెడ్ జీన్ ఆర్ఎల్స్ ఈ ప్రాబ్లమాటిక్ మ్యూటేటెడ్ అయ్యి ఉన్న జీన్, మ్యూటేషన్ అంటే చేంజ్, జీన్లోని ఏదైనా మనము కరెక్షన్ జరగడం, పాజిటివ్ అవనండి నెగిటివ్ అవనండి. కొన్ని మ్యూటేషన్స్ వల్ల స్కిల్స్ బాగా పెరుగుతాయి. ఇప్పుడు మీరు ఈ సూర్యది వాళ్ళ నాన్న మొత్తం మార్చి ఏదో చేస్తాడు చూడండి, సూర్య మూవీ బ్రదర్స్ మూవీలో ఆయన బేసిక్గా చేసేది అంటే జీన్ మ్యూటేషన్ చేస్తాడు అక్కడ. ఆ మ్యూటేషన్ చేయడం వల్ల ఎక్కువ క్వాలిటీస్ వస్తాయి అని చెప్పి దానివల్ల నెగిటివ్ కూడా జరగచ్చు. ఇది న్యాచురల్గా మ్యూటేషన్ జరుగుతుంది కొంతమందికి. ఆ మ్యూటేషన్ వల్ల సికిల్ సెల్ అనేమియా రావచ్చు. బోత్ పేరెంట్ అండ్ ఫాదర్ అండ్ మదర్కి ఇద్దరికి సికిల్ సెల్ అనేమియా ఉంటే చైల్డ్కి 100 చాలా ఛాన్స్ అనేది ఉంది రావడానికి. ఆ షెల్స్ సికిల్ షేప్లోకి ష్రింక్ అయిపోతాయి. దీనివల్ల ఏం జరుగుతుంది? బ్లడ్ నార్మల్గా ఉంటేనే మనం అనేమియా ప్రాబ్లం ఉందని చెప్తున్నాము. ఇది ఇంకొక షేప్లో ఉంది కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి, బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయిపోతాయి. ఎందుకంటే ఇది జనరల్గా ఎలా ఉండాలి అనుకోండి, ఇది ఇప్పుడు ఎలా అయిపోతున్నాయి. ఇప్పుడు మూమెంట్ అనేది ఇబ్బంది అవుతుంది కదా, రైట్? దీనివల్ల ఎక్యూట్ పెయిన్ వస్తుంది, డెత్స్ కూడా దారితీస్తుంది. హార్ట్, లంగ్స్, కిడ్నీస్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఎక్కువగా ఇది ట్రైబల్ బెల్ట్లోని ఒడిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ ఏరియాస్లో మనం ఎక్కువ చూస్తున్నాము. దీనికి ఇది హ్యాండిల్ చేయాలంటే ఓన్లీ సొల్యూషన్ ఏంటి అంటే జీన్ థెరపీ. మనకి సిలబస్లో లేదు యాక్చువల్లీ, బయోటెక్నాలజీ క్లియర్గా ఎక్కడ సిలబస్లో లేదు. అయితే జనరల్గా జీన్ థెరపీ అంటే మనకి ప్రాబ్లమాటిక్ జీన్ ఉంచండి, ఆ జీన్ని మనం కరెక్ట్ చేయాలి. అక్కడ తప్పు జీన్ని కట్ చేసి మంచి జీన్ని పెట్టాలి, ఆర్ఎల్స్ అక్కడ ఏదైనా మనం చేయాలి. సో దాన్ని జీన్ థెరపీ అని అంటాం. మనం ఈ జీన్ మాడిఫికేషన్ ఎక్కడ డిస్కస్ చేసాం? ట్రాన్స్జెనిక్స్. అక్కడ కూడా మనం చేసేది జీన్ థెరపీనే, కాకపోతే ఈ లివింగ్ థింగ్స్ బేసికలీ ఈ ప్లాంట్స్, యానిమల్స్ కోసం మనం చేసేది, హ్యూమన్స్ మీద కాదు. నెక్స్ట్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయొచ్చు తగ్గించడానికి. అయితే దీన్ని సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ సికిల్ సెల్ ఎలిమినేషన్ మిషన్ బై 2047 తీసుకుంది.
నేషనల్ సికిల్ సెల్ ఎనేమియా ఎలిమినేషన్ మిషన్ బై 2047. ఇది కూడా యూపీఎస్సీలో లాస్ట్ ఇయర్ వచ్చింది. నేషనల్ సికిల్ సెల్ ఎనేమియా మిషన్ 2047. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు? యూనియన్ బడ్జెట్ 23-24లో లాంచ్ చేశారు. అందుకని యాక్చువల్గా బడ్జెట్లో పెట్టేవన్నీ చాలా ఇంపార్టెంట్. దీన్ని సాల్వ్ చేయడానికి హైడ్రాక్సీ యూరియా అనే మెడిసిన్ ఇస్తున్నారు. హైడ్రాక్సీ యూరియా ఏ వైటల్ మెడిసిన్ ఫర్ ట్రీటింగ్ సికిల్ సెల్ డిసీజ్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎసెన్షియల్ మెడిసిన్ లిస్ట్. ఓకే, నౌ ఈ నేషనల్ సికిల్ సెల్ అనేమియా మిషన్ గురించి చూస్తే ఫస్ట్ యూనియన్ బడ్జెట్ 23-24లో దీన్ని అనౌన్స్ చేశారు. 2047 కల్లా ఇండియాలో ఇది ఉండకూడదు అని చెప్పి. నెక్స్ట్ 0 to దీన్ని ఎలా చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్లీ 0 to 40 ఇయర్స్లో ఉన్న వాళ్ళందరికీ స్క్రీనింగ్ చేయాలి. ఎక్కడెక్కడైతే టార్గెటెడ్ ఏరియాస్ ఉన్నాయో మొత్తం ఆ ఏరియాలో ఉన్న 40 ఇయర్స్ వరకు ఉన్న మొత్తం అందరికీ కూడా స్క్రీనింగ్ చేయాలి. వీళ్ళకి ఏమైనా ఇష్యూ ఉందా అని చెప్పి టెస్ట్ చేయాలి. దీన్ని నేషనల్ హెల్త్ మిషన్ కింద మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. 17 హై ఫోకస్ స్టేట్స్లోని ఇది మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎక్కడైతే ట్రైబల్ బెల్ట్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ. ప్రోగ్రామ్ టార్గెట్ ఏంటంటే 23-24 ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి 3 years లోపు 7 crore పీపుల్కి మనము స్క్రీనింగ్ చేయాలి ఆ ఎఫెక్టెడ్ 17 స్టేట్స్లోని. వైటల్ మెడిసిన్ ఈ హైడ్రాక్సీ యూరియాని మనము సప్లై చేయాలి. ఓకే, ఇది నేషనల్ సికిల్ సెల్ అనేమి. ఇందులో మీకు ఏం అడగచ్చు అంటే నెక్స్ట్ 3 yearsలోని ఎంతమందికి ఇద్దాం అనుకుంటున్నారు? 7 lakh people. 17 స్టేట్స్లోని 7 crore పీపుల్ 17 స్టేట్స్లో ఇది ఇంప్లిమెంటేషన్లో ఉంది. దీని కింద హైడ్రాక్సీ యూరియా అనే మెడిసిన్ ఇస్తున్నారు. 2047 కల్లా దీన్ని తీసేద్దాం అనుకుంటున్నారు. యూనియన్ బడ్జెట్ 23-24లో లాంచ్ చేశారు. దీని గురించి కూడా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ చాలాసార్లు ట్వీట్ చేశారు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే WHO రీసెంట్గా ఇండియాలోని ఈ సికిల్ సెల్ అనేవి అయిపోయింది. ఇంకొక డిసీజ్ గురించి ట్రకోమా అనే డిసీజ్ ఇండియాలో ఇంకా లేదు అని చెప్పి WHO అనౌన్స్ చేసింది. ఇండియా ఎలిమినేట్స్ ట్రకోమా యాజ్ ఎ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం. ట్రకోమా అంటే ఐ డిసీజ్, బేసికలీ ఐ డిసార్డర్. మనకి పాస్ట్లో ఇండిపెండెన్స్ ఆ టైంలోని బ్లైండ్నెస్ రావడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈ ట్రకోమా. ఓకే, బ్లైండ్నెస్ రావడానికి మేజర్ రీజన్ ఈ ట్రకోమా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ ఇండియా ఫర్ ఎలిమినేటింగ్ ట్రకోమా యాజ్ ఏ పబ్లిక్ హెల్త్ ఇష్యూ. ఓకే, Trachoma is a contagious bacterial eye infection caused by Chlamydia trachomatis. It is a bacteria which can lead to irreversible blindness if left untreated. మనం ట్రీట్మెంట్ చేయకపోతే ఐస్ బ్లైండ్ అయిపోద్ది. ఇప్పుడు మనకి జనరల్గా ఒక 50 years 40 years దాటిన తర్వాత మన పేరెంట్స్కి వస్తాయి చూడండి, వాళ్ళు పెద్దవాళ్ళకి. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? కాన్కాక్షన్, క్యాట్రాక్ట్, బేసికల్ క్యాట్రాక్ట్. ఈ మీద ఇంకొక లేయర్ ఫామ్ అవుద్ది చూడండి, అది ట్రీట్మెంట్ చేయకుండా బ్లైండ్నెస్ వస్తుంది. అయితే ఈ క్యాట్రాక్ట్ అనేది తీసేయడానికి అవ్వదు. ఏంటంటే క్యాట్రాక్ట్ని ఎలిమినేట్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే అది ఒక ఏజ్ పరంగా వస్తుంది. చాలామందికి ఇది కామన్ అయిపోయింది ఇప్పుడు క్యాట్రాక్ట్ రావడం అనేది. అయితే ఈ ట్రకోమా అనేది క్యాట్రాక్ట్ వేరు. నా ఉద్దేశం అదే, ట్రకోమా వేరు, ఈ క్యాట్రాక్ట్ అనేది వేరు. ఈ ట్రకోమా ఒకప్పుడు బ్లైండ్నెస్కి దారి తీసేది. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. ఆ క్యాట్రాక్ట్ రావడానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏం అవసరం లేదు, ఇది హెరిడిటరీగా కూడా రావచ్చు. ఓకే, ఈ ట్రకోమా అనే బ్యాక్టీరియల్ ఐ ఇన్ఫెక్షన్ ఇప్పుడు లేదు, ఇప్పుడు ఎలిమినేట్ చేసాం ఇండియాలో. ఇది ఇట్ స్ప్రెడ్స్ త్రూ కాంటాక్ట్ విత్ ద ఐస్, ఐలిడ్స్, నోస్. ఎవరైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉన్నారో వాళ్ళతో కాంటాక్ట్లోకి వస్తే మనకు వస్తుంది. 1950s-60s టైంలోని ఇది వన్ ఆఫ్ ద మేజర్ డిసీజ్. అయితే మనం ఎలా కంట్రోల్ చేసామంటే నేషనల్ ట్రకోమా కంట్రోల్ ప్రోగ్రామ్ని 1963లో లాంచ్ చేసాము. ఆ తర్వాత మనకి బ్లైండ్నెస్ మొత్తం హ్యాండిల్ చేయడానికి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అనేది ఉంది. ఇది 1963లో లాంచ్ చేసిన దాన్ని ఇందులో మనం కలిపేసాం. ఓకే, నెక్స్ట్ దీన్ని మనము సాల్వ్ చేయడానికి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విజువల్ ఇంపైర్మెంట్ అనేది ఉంది కదా, దీన్నే తర్వాత పేరు మార్చారు. దాని ద్వారా నెక్స్ట్ ఈ ట్రకోమాని హ్యాండిల్ చేయడానికి WHO సేఫ్ స్ట్రాటజీ అనేది ఇచ్చింది. సేఫ్, ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనము ఈ ట్రకోమాని ఇండియాలో తగ్గించేలా చేసాం. 2017లోని మనకి ఒక్క కేసు కూడా లేదు. ఆ తర్వాత సర్వేలెన్స్ జరుగుతుంది. ఇప్పుడు జనరల్గా ఒక డిసీజ్ ఎలిమినేట్ అయిపోయింది అని అనడానికి పద్ధతి అనేది ఉంటుంది. ఫస్ట్ మనము లాస్ట్ రిజిస్టర్డ్ కేసు ఏమీ లేకుండా మనము ప్రూవ్ చేయాలి. ఆ తర్వాత అది ఇంకొక 3 to 4 years మనము ఏం డిసీజ్ ఎక్కడ ఒక కేసు కూడా రిజిస్టర్ అవ్వలేదని చెప్పి ప్రూవ్ చేయాలి.
అప్పుడు WHO మన దగ్గర ఏ కేసు లేదని చెప్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక కంట్రీలోని మలేరియా ఫ్రీ అని అనౌన్స్ చేశారు. అవి పేరు మర్చిపోయాను యాక్చువల్లీ. ఆ కంట్రీలో మలేరియా ఫ్రీ అని అనౌన్స్ చేశారు. సిమిలర్గా మనకి హెపటైటిస్ బి ఇండియాలోనే ఎలిమినేట్ అయింది, రైట్. సో ఇలా ఏంటంటే ఒక కేసు రిజిస్టర్ అవ్వకూడదు, రిజిస్టర్ అవ్వకుండా నెక్స్ట్ ఇది ఇంకొక 3 to 5 years కంటిన్యూ అవ్వాలి దాన్ని బేస్ చేసుకుని. ఇప్పుడు మనము 2017లోని ఇండియాలోని ఇంకేమీ లేదని చెప్పాం, కానీ 2019 వరకు 24 వరకు సర్వేలెన్స్లో ఇచ్చి ఇప్పుడు కూడా కేసు రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు WHO అనౌన్స్ చేసింది. ఓకే, నౌ WHO ఇది యాక్సెప్ట్ చేయడానికి WHO ఏం చెప్పింది అంటే ఈ లాస్ట్, సో బేసికల్లీ WHO ఇండియాలోని ట్రకోమా డిసీజ్ ఎలిమినేట్ అయిపోయిందని చెప్పింది. ఈ ట్రకోమా అనేది క్లామిడియా ట్రకోమాటిస్ అనే బ్యాక్టీరియల్ ఐ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. దీన్ని నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ కింద కూడా ఐడెంటిఫై చేస్తారు. దీన్ని నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ కింద కూడా ఐడెంటిఫై చేస్తారు. నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ అంటే యాక్చువల్గా దీనికి ఇవి ఓన్లీ ట్రాపికల్ కంట్రీస్లో ఎక్కువ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఈ మనకి హెల్త్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, ఈ మనకి వరల్డ్ వైడ్ ఫేమస్ రీసెర్చ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దీని మీద పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు రావని, ఉండేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో దానివల్ల ప్రాబ్లం వస్తుంది, వాళ్ళకి డబ్బులు రావని చెప్పి దాని మీద వాళ్ళు ఏం రీసెర్చ్ చేయరు. అలాగే ఇది కూడా ఒక డిసీజ్ అయిపోయింది. దాంట్లో భాగంగా దీన్ని హ్యాండిల్ చేయడానికి మనము ఇప్పుడు ఎలిమినేట్ చేసామంటే దీనికి కారణము వీ హ్యాడ్ టేకెన్ నెంబర్ ఆఫ్ మెజర్స్. పాస్ట్లోనే నేషనల్ ట్రకోమా కంట్రోల్ ప్రోగ్రామ్ 1963లో లాంచ్ చేసాము. ఆ తర్వాత దాన్ని నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ అండ్ బ్లైండ్నెస్లో కలిపేశాము. ఆ తర్వాత దాన్ని నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విజువల్ ఇంపైర్మెంట్, ఇప్పుడు ఇదే ఇంప్లిమెంటేషన్లో ఉంది, దీంట్లో ఇది కలిపేశాం. ఇది ప్లస్ WHO ఇచ్చిన సేఫ్ స్ట్రాటజీ రెండూ కలిపి మనము ఈ ట్రకోమాని ఇంప్లిమెంట్ చేయడానికి, అది ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ అయింది. నౌ 2017లోనే వీ హ్యాడ్ రిజిస్టర్, మనకి ట్రకోమా ఫ్రీ కింద మనము ఐడెంటిఫై చేసుకున్నాం ఒక కేసు కూడా లేకపోవడం వల్ల. ఆ తర్వాత WHO ఒక కంట్రీలోని డిసీజ్ని ఎలిమినేట్ చేసాము అని చెప్పాలి అంటే ఒక 4 to 5 years ఒక్క డిసీజ్ కూడా రిజిస్టర్ అవ్వకుండా ఉండాలి. అప్పుడే WHO దాన్ని అనలైజ్ చేస్తుంది. సో దానికోసమని 2019 నుండి 2024 వరకు సర్వేలెన్స్ చేసి ఇప్పుడు వరకు ఒక కేసు కూడా లేకపోవడం వల్ల ఇండియా హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ట్రకోమా ఫ్రీ. ఓకే, నౌ ఇది WHO ఇలా చేయడానికి ఏం చేసిందంటే నేషనల్ ట్రకోమాటస్ ట్రైసియాసిస్ సర్వే అనేది చేసింది. ఈ సర్వే 200 డిస్ట్రిక్ట్స్లో ఎక్కడైతే ఎక్కువ ఛాన్స్ ఉందో అక్కడ చేసి అక్కడ ఒక్కటి కూడా రిజిస్టర్ అవ్వకపోవడం వల్ల అప్పుడు ఇంకా ట్రకోమా ఫ్రీ అని అనౌన్స్ చేశారు.